శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. యతివరేణ్యులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో, బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆదర్శ దంపతుల కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో కొలువైన శ్రీ సీతారాముల మూలమూర్తులకు పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారిని సర్వాలంకార భూషితంగా అలంకరించి పర్వదిన పూజలను జరిపారు. తదుపరి ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప దంపతుల పూజా నిర్వహణలో వేలాది మంది భక్తుల రామనామ స్మరణల నడుమ అయోనిజ సీతమ్మ తల్లితో, ధర్మానికి ప్రతిరూపమైన శ్రీ రామచంద్రమూర్తి పెళ్లి తంతును అత్యంత ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువులో భాగంగా కంకణ, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళనం, మధుపర్కం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ వంటి క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చూసేందుకు 2 కండ్లు చాలవేమో అన్నంత ఘనంగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపించారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో జరిగిన సుగుణాల తల్లి సీతమ్మ, అందాల తండ్రి రామయ్యతో జరిగిన కళ్యాణం తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులకు వేదాశీస్సులు చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ వారు పంచభక్ష్య పరమాన్నములతో రాములోరి పెళ్లి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ క్రతువులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ సీడీసీ చైర్మన్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారిని ఆలయ కమిటీ వారు శాలువాలతో సన్మానించి ప్రసాదాలను అందజేశారు. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపంగి నూనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి చంపజవాజీ చుక్కను పెట్టి చంపజవాజీ చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా ఇరువుల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతాదేవికి పెళ్ళంట
చూతమురారే చెలులారా, చూతమురారే చెలులారా. దశరథ తనయుడు వరుడంట, దేవదుందుబులు బ్రోగునట, పూలవానలు కురుయునట, పెండ్లి మండపం వెలయునట, మణిమయ కనక పీఠమట, మహిళల గలగల నుండునట, ముత్యాల పందిరట, ముదితలకేరింతలట, సీతాదేవికి పెళ్ళంట. చూతమురారే చెలులారా, చూతమురారే చెలులారా. రంగు రంగుల మాలికలట, వింత రంగుల మేళమట, జలతారు చీరలట, జౌవనుల సందడట, అందమైన పందిరట, అందమైన పందిరట, అందరికట చోటుండునట, సీతాదేవికి పెళ్ళంట. చూతమురారే చెలులారా, చూతమురారే చెలులారా. దివ్య ముహూర్తమున రాముడు సీతను పెళ్ళాడునంట, జానకి మెడలో రాముడు మంగళ సూత్రము కట్టునట, దేవదుందుబులు మ్రోగంగా, దేవదుందుబులు మ్రోగంగా, ధనధాన్యములు పంచంగా, సీతాదేవికి నమః శివాయ. ఓం పద్మజనార్దనాయ నమః. దర్శయామి ధూమదీపాని జై గురుదత్త. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, హర సీతారామచంద్ర భగవానికి జై. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అతి వైభవంగా కన్నుల పండగగా 9 రోజులుగా జరుగుతున్నటువంటి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా సీతారామాంజనేయ దివ్యక్షేత్రం ఈరోజు భక్తులతో కిక్కిరిసిపోయింది. రామ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీరామనవమి రోజు రామ జన్మోత్సవం, రాముడు పుట్టినటువంటి రోజు. కానీ మన తెలుగునాట సాంప్రదాయంలో ఈ జన్మోత్సవం రోజు కళ్యాణోత్సవాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం ఉన్నది మనకు. ఈ కళ్యాణోత్సవం ద్వారా లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. సీతారాముని యొక్క కళ్యాణం ఉగాది తర్వాత చేసేటువంటి ప్రప్రథమమైనటువంటి కళ్యాణోత్సవం. రామచంద్రుని కళ్యాణోత్సవం తర్వాత
మానవులైనటువంటి మనకు కళ్యాణం జరుగుతుందని మన పెద్దలు ఈ సీతారామనవమి రోజు జన్మోత్సవంతో పాటుగా కళ్యాణోత్సవాన్ని నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది. అది చక్కగా మన శాస్త్రీయంగా ఇక్కడ శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా కపంజలి ఆగమోక్త ప్రధానంగా ఇక్కడ మహోత్సవాన్ని చాలా విశేషంగా భక్తి శ్రద్ధల చేత భజనల మధ్య సంకీర్తనల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం దశమి రోజు, రేపు దశమిని ధర్మదశమి అని అంటారు. ఈ ధర్మదశమి రోజు స్వామివారి యొక్క పట్టాభిషేకోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. భద్రాచలం తర్వాత దశమి రోజు మనం చక్కగా పట్టాభిషేకోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి గొప్ప క్షేత్రము ఈ సీతారామాంజనేయ దివ్యక్షేత్రం కాబట్టి రేపు ఉదయం జరిగేటువంటి పూర్ణాహుతితో పాటుగా పట్టాభిషేకోత్సవ కార్యక్రమంలో విశేషంగా భక్తజనం అంతా కూడా పాల్గొని తరించవలసిందిగా ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి సద్గురునాథ భగవానికి జై, రామచంద్ర భగవానికి జై.